వెల్కమ్ బ్యాక్ టు రివ్యానా క్రియేషన్స్. ఈరోజు అయితే మనం ఈ యొక్క కుర్తీని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. రుద్ర వెంకట్ అనే ఒక బ్రదర్ అయితే మనకైతే ఈ కమెంట్ అయితే చేశారు, ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి సిస్టర్ అని చెప్పేసి. సో అదైతే మనం ఈరోజు ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందైతే నేను ఇక్కడ లైనింగ్ పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 14 సెంటీమీటర్స్ లెంత్ అయితే తీసుకుంటాను. విడ్త్ వచ్చేసి ఇక్కడ పైన మెజర్ చూపిస్తున్నాను కదా, ఈ షోల్డర్ వచ్చేసి నేను 6.5 అయితే తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కానీ నేను నెక్ అయితే 3 సెంటీమీటర్స్కి అయితే మార్కింగ్ అయితే పెట్టాను. ఆర్మ్ హోల్ అయితే నేను 6.3 అనమాట, అంటే చంక డౌన్ అనేది 6.3కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకనమాట. సో ఇలా లైన్ అయితే ఖర్చు అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీయాలన్నమాట మనం. సో మనకు అప్పుడే ఆర్మ్ హోల్ అనేది మనం డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైన్ కరెక్ట్గా గీసుకోవాలన్నమాట, అటు ఇటుగా గీయకోకుండా. సో చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అనమాట. సో ఇలా మనం ఆర్మ్ హోల్కి లైన్ మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అటు నుంచి ముందుకి డ్రా చేస్తే మనకు అది చెస్ట్ లైన్ అనమాట. సో చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ లెంత్ అనమాట. ఇప్పుడు నేను నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 5కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. నెక్ ఎప్పుడైనా మనం ఆర్మ్ హోల్ కన్నా మనకి కొంచెం పైనే ఉండాలన్నమాట. సో నేను అందుకని 5కి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. సో విడ్త్ వచ్చేసి ఇప్పుడు మనం పైన 3 తీసుకున్నాం కదా, నెక్ ఎప్పుడు మనకి జారుకోకుండా భుజాలు ఫిట్గా ఉండాలంటే మనం కింద విడ్త్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నాను, పైన వచ్చేసి 3 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఆర్మ్ హోల్ లైన్ అయితే డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఒక 1 సెంటీమీటర్స్ కిందకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా ఖర్చు పెట్టుకుని మనం అక్కడ నుంచి కర్వ్ అయితే తీయాలన్నమాట. సో ఫస్ట్ తీసిన కర్వ్ వచ్చేసి బ్యాక్ది, ఇప్పుడు నేను గీస్తున్న కర్వ్ వచ్చేసి ఫ్రంట్కి అనమాట. అంటే బ్యాక్ దానికన్నా ఫ్రంట్కి కొంచెం మనం డీప్ ఎక్కువ తీస్తామన్నమాట. సో అందుకని ఈ 2 అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్. సో కట్ చేసుకునేటప్పుడు మనం నార్మల్గానే కట్ చేసుకొని తర్వాత మనం ఫ్రంట్ దానికి కొంచెం సపరేట్గా లోత్ అనేది తీస్తామన్నమాట. సో ఈ పాయింట్ని కూడా మీరు మిస్ అయితే చేయకూడదు. సో ఇక్కడ చెస్ట్ లైన్ అనమాట. చెస్ట్ లైన్ అనేది ఇప్పుడు మనం మార్కింగ్ అయితే వేస్తున్నాం. చూసాం కదా, టేప్ అయితే మనం ఇలా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 10కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది నేను ఖర్చుతో సహా కలిపి నేను క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నేను 10కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో మీకు కావాలంటే ఫార్ములా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను కదా, మీరు ఆ ఫార్ములా యూజ్ చేసి మీ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు ఓన్గా చేసుకోవచ్చు. సో లెంత్ అనేది ఇంకోసారి మనం నీట్గా అయితే మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ 14.5 ఉంది కదా, ఆ హాఫ్ వదిలేసి నేను 14 సెంటీమీటర్స్ దగ్గరికి అయితే కట్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలా మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసి మనం ఆ ఎక్స్ట్రా పీసెస్ అన్ని కట్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నాం కదా, ఇలా మొత్తం సెట్ చేసుకొని నీట్గా మనం లైన్ అయితే డ్రా చేసుకుందాం. మనకి ఏదైనా ఎక్స్ట్రా మార్కింగ్స్ ఉన్నా కూడా మనకి అన్నీ వెళ్ళిపోతాయి. మనకు కరెక్ట్ 14 సెంటీమీటర్స్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆ ఆర్మ్ హోల్ డౌన్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు మనం అయితే మార్కింగ్స్ అయితే పెట్టుకుందాం. సో నేను ఇక్కడ 4 సెంటీమీటర్స్ దగ్గరికి అయితే పెడుతున్నాను. ఇవి వచ్చేసి మనకి టక్స్ కోసం అనమాట. సో మనం అటు 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. సో హైట్ వచ్చేసి మనం 5 సెంటీమీటర్స్ దగ్గరికి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటాం. సో ఇప్పుడు దీన్ని అయితే మనం లైన్స్ అయితే డ్రా చేసుకుంటే దీనికి ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా అయితే డ్రా చేసుకోవాలి 1/2 సెంటీమీటర్స్ని కలుపుకుంటూ. విడ్త్ వచ్చేసి 4 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనమాట ఈ ఖర్చుకి. సో ఇలా పిన్ పెట్టుకుంటే మనం వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా. సో మనం ఈ పిన్ అయితే ఏదైతే పెడుతున్నామో ఇదైతే మనం దీన్ని వదిలేసి మనం ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట వేస్ట్కి. సో దీన్ని వదిలేసిన తర్వాత దీనికి ఖర్చుకు అనేది 1 సెంటీమీటర్స్ అనేది వెళ్ళిపోతుంది. దీన్ని వదిలేసి మనం 8.5 అనేది యాక్చువల్ అనమాట. సో దానికి నేను మార్కింగ్ అయితే పెట్టుకొని 1 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాతే వేస్ట్ విడ్త్ అనేది డ్రా అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే నీట్గా కట్ అయితే చేస్తున్నాను. సో నెక్ ఇక్కడ మరి ప్లెయిన్గా మనం డ్రా చేసుకోకుండా కొంచెం ఇలా షేప్ అయితే తీసి ఇక్కడ కిందికి వచ్చినప్పుడు కొంచెం నెక్ అనేది వచ్చేలాగా నేనైతే డ్రా అయితే చేస్తున్నాను. చూపిస్తున్నాను కదా, షేప్ అయితే నాకైతే ఇలా వచ్చింది. మనకి యోక్ పార్ట్ అయితే ఇదంతా రెడీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కింద బాటమ్ అనమాట, దీనికి అటాచ్మెంట్. సో మనం మెజర్మెంట్ చూసుకొని ఇక్కడ నేనైతే 35 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఎక్స్ట్రా అనేది నేను ఇక్కడ కట్ అయితే చేస్తున్నాను. సో బాటమ్ వచ్చేసి
35, మనకి యోక్ పార్ట్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అనమాట. సో టోటల్ మనకి 44 to 45 అనేది టాప్ లెంత్ అనమాట. సో మనం హిప్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ యోక్ పార్ట్ అనేది కింద బాటమ్కి అనేది అటాచ్ చేస్తూ మనం మార్కింగ్స్ అయితే గీసుకోవాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో యోక్ పార్ట్ దగ్గర నుంచి నేను కిందకి 21 సెంటీమీటర్స్ దగ్గరికి అనేది హిప్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో చూసాను కదా 21 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా ఖర్చు అయితే పెట్టి సో స్ట్రైట్ లైన్ అయితే డ్రా అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఇలా సేమ్. ఇప్పుడైతే మనం హిప్ అనేది మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం. మీకు హిప్ రౌండ్ వచ్చేసి 42 సెంటీమీటర్స్ అయితే డివైడెడ్ బై 4 చేస్తే నాకు 10.5 అనేది వచ్చింది. సో 10.5 దగ్గరికి అనేది ఒక ఖర్చు అయితే పెట్టుకొని 1 సెంటీమీటర్స్కి 10.5 దగ్గర నుంచి 11.5 దగ్గరికి 1 సెంటీమీటర్ అనమాట. సో ఇలా మీ హిప్ రౌండ్ని బట్టి మీరు ఈ ఖర్చులు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు వేస్ట్ లైన్కి ఆ 10.5కి మనం ఒక ఖర్చు గీసుకున్నాం కదా. సో అక్కడికి మనం ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట. సో అక్కడికి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. 10.5 దగ్గరికి మనం మార్క్ చేసుకున్న దానికి స్టిచ్ వేసుకుంటే ఈ 1 సెంటీమీటర్స్ అనేది మనం మడిచి కుడతాం కదా, దానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా 10.5 దగ్గర మార్కింగ్ నుంచి ఒక లైన్ అయితే కిందకి స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోవాలి ఇలా. సో ఈ 1 సెంటీమీటర్స్ అనేది మనం స్టిచ్ వేయడానికి. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 సెంటీమీటర్స్ ఖచ్చితంగా మనం ఈ స్పేస్ అనేది వదలాలన్నమాట హిప్ దగ్గర నుంచి 1 సెంటీమీటర్. సో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మనం. సో ఇప్పుడైతే దీన్ని మనం నీట్గా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రాస్ అనేది కట్ చేయకూడదు, స్ట్రైట్గా అనేది కట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రాస్ అనేది తీసి ఇలా కట్ అయితే పెట్టుకోవాలన్నమాట హిప్ మార్కింగ్ దగ్గరికి. సో మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను క్యాన్వాస్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను నెక్ లైన్కి. సో సేమ్ నెక్ లైన్ నేను క్యాన్వాస్ మీద డ్రా చేసి 1 సెంటీమీటర్స్ గ్యాప్ వదులుతూ ఇలా క్యాన్వాస్ పేపర్ అయితే రెడీ చేసుకున్నాను. మీకు దీన్ని ఎలా రెడీ చేస్తాను అనేది మీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకోవచ్చు. నెక్ లైన్ అనేది నేను అక్కడ కూడా క్లియర్గా అయితే చూపించాను. సో నేను ఇక్కడ ఈ వీడియో అయితే చూపించడం లేదు, లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో దీన్ని ఆ క్యాన్వాస్ పేపర్ని ఇలా లైనింగ్ పైన స్టిచ్ అయితే వేస్తున్నాను. సో మనమైతే ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకుంటే మనకి ఇలా షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకొని దీని మీద మరి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ వేస్తే మనకి అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు అనేది మనం ఈ టక్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. సో టక్స్ మనం పాయింట్ పెట్టిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ మనం కిందకి స్టిచ్ చేస్తే మనకి కొంచెం ఎత్తుకోకుండా గూద అనేది వస్తుంది కదా, అట్లా రాకోకుండా ఉంటుంది అనమాట. సో కొంచెం 1/2 ఇంచ్ కిందకి స్టిచ్ చేస్తే మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఎలా షేప్ అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్స్ వెనకాల ఇలా మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో కొంచెం ఇలా కిందకి నేను పెట్టిన మార్కింగ్ కన్నా కిందకైతే స్టిచ్ అయితే వేసాను. సో మనకి అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలాగా నీట్గా మనం షేప్ అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్కి. సో ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్కి నేను నెక్ ఎక్స్ట్రా ఏమైతే పెట్టలేదు, జస్ట్ ప్లెయిన్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి కింద బాటమ్ అనమాట. సో నేను కింద ఇది లైనింగ్కి లోపల పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసాను అనమాట, మడిచి కుట్టుకోకుండా. సో ఇలా లైనింగ్ పట్టుకి అటాచ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం ఎలా స్టిచ్ అయితే చేసుకోవాలో చూద్దాం. అటాచ్ చేసి యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ అనేది. సో ఒకసారి మనం దీన్ని ఇలా పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ అయితే వేసుకోవడం స్టార్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే నేను ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇలా మనం టక్స్ అన్ని నీట్గా పెట్టుకుంటూ మనం దీన్ని అయితే నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. సో మనం అటాచ్ చేసిన తర్వాత బాటమ్ అండ్ యోక్ పార్ట్ అనేది మనకు అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే స్లీవ్స్ అనమాట. ఇదైతే నేను డైరెక్ట్గా అయితే కటింగ్ అయితే చేసేసాను. సో ఇక్కడ మనం వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాము. ఈ విడ్త్ వచ్చేసి 11 సెంటీమీటర్స్, కింద వచ్చేసి 6 అనమాట. 6కి మార్కింగ్ పెట్టుకొని చంకర్ రౌండ్ వచ్చేసి మనం 11 సెంటీమీటర్స్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను. ఈ టోటల్ స్లీవ్ అనమాట. ఇప్పుడు స్లీవ్స్ని అయితే మనం లైనింగ్ పార్ట్కి అటాచ్ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకొని దీన్ని మనం రివర్స్ చేసి మనం ఇంకొక స్టిచ్ వేస్తే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం సపరేట్గా పైపింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చేయడం వల్ల. సో చూస్తున్నారు కదా ఎలా నీట్గా కనిపిస్తుందో ఆ ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడైతే మనం స్లీవ్స్ని అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాం యోక్ పార్ట్కి. సో ఒక 1/2 సెంటీమీటర్స్ మనం వదిలేసి ఖర్చుకి మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో చూపిస్తాను కదా ఇలా అయితే స్టిచ్ అయితే చేసేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసి మనం మార్కింగ్స్ అయితే చేసుకోవాలి.
ఒకేసారి మార్కింగ్ అయితే పెట్టేసుకొని మనం స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం మెయిన్ పార్ట్ అనమాట సైడ్కి స్టిచ్చెస్ వేస్తాం కదా, అది ఎలా వేయాలో చూపిస్తే ఇట్లా 1 సెంటీమీటర్ మనం గ్యాప్ వదులుకున్నాం కదా, దాన్ని మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. 1 సెంటీమీటర్స్ని మనం పైన ఖర్చు అయితే పెట్టుకొని, సో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఖర్చు పెట్టుకొని మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాం కదా, ఇలా ఓపెన్ చేసి మనం స్లిట్స్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం స్ప్రెడ్ అయితే చేసి నీట్గా 2 పార్ట్స్ అనేది డివైడ్ చేస్తూ మనం ఈ సైడ్ స్లిట్స్ అనేది స్టిచ్ అయితే చేసుకుంటాం. సో చూపిస్తాను కదా, ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మీరు అవ్వద్దండి. సో స్టిచ్ వేసిన తర్వాత దాన్ని మనం ఓపెన్ చేయాలన్నమాట, లోపల పార్ట్ అనేది. సో ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎక్స్ట్రాస్ అనేది నీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట, దీన్ని నీట్గా ఫోల్డ్ చేస్తూ. మీకు ఒకవేళ ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కింద ఒకసారి కమెంట్ కూడా చేయండి, నేను మరి ఇంకొక వీడియోలో అయినా మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్ కేస్ మీకు అర్థంగా కాకపోతే. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలా నీట్గా ప్రెస్ చేసి, మరి ఎక్కువ లాగకూడదు అనమాట, లాక్కోకుండా నీట్గా ఇలా జస్ట్ నార్మల్గా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా మనం క్లాత్ అనేది ఎక్కడ కూడా గుంజకూడదు అనమాట, జస్ట్ నార్మల్గా స్టిచ్ అయితే వేసేయాలి. సో మనకి ఫినిషింగ్ అనేది మనకి దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ఎక్కడ మనం క్రాస్గా అయితే స్టిచ్ అయితే వేయకూడదు, ఓన్లీ స్ట్రైట్గా నీట్గా ఫోల్డింగ్ చేసి ఎక్కడ క్లాత్ని మిస్ చేయకోకుండా నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా మాత్రమే ఉండాలి, ఎక్కడ కర్వ్స్ ఉన్నా కూడా మీరు ఇన్ కేస్ స్టార్టింగ్లోనే కట్ చేసేసుకొని మీ స్టిచ్ అనేది స్ట్రైట్గా ఉంటేనే ఈ సైడ్ స్లిట్స్ అనేది నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేస్తూ నీట్గా క్లాత్ని ఎక్కడ మనం లాగకూడదు అనమాట, జస్ట్ అలాగే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఇలా సపరేట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట, మధ్యలో స్టిచ్ అయితే మనకి ఉంటుంది. సో దాన్ని మనం నీట్గా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా మనం సైడ్ స్లిట్స్ వేసేదానికన్నా ఇలా మిడిల్ స్టిచ్ వేసుకుని ఈ నీడిల్ యూజ్ చేసి మనం ఇలా మధ్యలో స్టిచ్ కనిపిస్తుంటుంది మనకి, ఈ నీడిల్తో మనం ఇలా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ బ్లేడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా థ్రెడ్స్ అనేది కట్ అయిపోయి ఇలా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది మీకు స్టిచ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్. మీకు కింద కమెంట్ అయితే చేయండి, మీకు నెక్స్ట్ ఏ మోడల్ కావాలంటే నేను ఖచ్చితంగా మీ కామెంట్ చూసి నేను ఆ వీడియో అనేది చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రుద్ర వెంకట్ అనే ఒక బ్రదర్ మనకైతే ఈ మోడల్ చూపించమని మనకు కమెంట్ అయితే చేశారు. సో నేను దానికోసమే ఈ వీడియో అయితే చేశాను. మీకు కూడా ఏ వీడియో కావాలన్నా కింద కమెంట్ అయితే చేయండి, దాన్ని ఖచ్చితంగా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఫినిషింగ్ కూడా లైన్ స్ట్రైట్గా ఉంది కదా, సో ఎక్కడ కూడా క్రాసెస్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.